సీనియర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం నాన్-డీటెయిల్డ్లో కర్ణభారం అనే పాఠాన్ని తెలుసుకుందాం. కర్ణభారము అనే నాటకం భాస నాటక చక్రం నుండి గ్రహింపబడినది. భాసుడు అనే కవి 13 నాటకాలను రచించాడు. ఈ నాటకాలన్నింటినీ కలిపి భాస నాటక చక్రం అంటాం. అందులో 6వది కర్ణభారం. మరి ఇందులోని ఉండేటువంటి కథా వస్తువు గురించి ఒకసారి ఈ నాటకము మహాభారతం ఆధారం చేసుకుని వ్రాయబడినది. నాటకేస్మిన్ యుద్ధరంగం ప్రతి గమన సమయే కర్ణేన అనుభూతః హృదయ పరితాపః. ఈ నాటకంలో యుద్ధరంగానికి బయలుదేరే ముందు కర్ణుడు అనుభవించినటువంటి హృదయ పరితాపము, బాధా విశేషము, స్వరథసారథిం శల్యరాజం ప్రతి పరశురామేణ కృత శాపవృత్తాంత కథనం. తన రథసారథి అయిన శల్యునికి పరశురాముని శాపవృత్తాంతమును చెప్పడం. శక్రేణ కవచకుండల యాచనం. ఇంద్రుడు కవచకుండలములను దానమివ్వమని అడగడం. తస్మై కవచకుండల ప్రదానం. కర్ణుడు ఇంద్రునికి కవచకుండలములను దానమిచ్చుట. సక్రపేషిత విమలానామ శక్త్యాయుధం గ్రహణం. కవచకుండలములను దానమిచ్చినందుకు ఇంద్రుడు సంతోషించి విమల అను పేరుగల ఒక ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని పంపిస్తాడు. దానిని కర్ణుడు స్వీకరిస్తాడు. ఈ 4 అంశాలు ఈ పాఠంలో ఉన్నవి. మరొక్కసారి, యుద్ధరంగానికి బయలుదేరే ముందు కర్ణుడు బాధపడడం, గురువైన పరశురాముడు తనను శపించిన వృత్తాంతమును రథసారథి అయిన శల్యునికి తెలుపుట, ఇంద్రుడు కవచకుండలములను దానమివ్వమని అడుగుట, కర్ణుడు ఇంద్రునికి కవచకుండలములను దానమిచ్చుట, సంతోషించిన ఇంద్రుడు కర్ణునికి విమల అను పేరు గల ఒక శక్త్యాయుధమును పంపించుట. ఉపనిబద్ధాః ఇందులో చక్కగా వర్ణింపబడి ఉన్నాయి. మరిప్పుడు కథలోకి వెళదాం. ఇది దగ్గర 10 పేజీల పాఠం. అయితే మనం ఇది కేవలం షార్ట్ క్వశ్చన్స్, ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి. అందుకోసం మరీ మనం వెర్రిసేద్యం చేయకుండా దీంట్లో ఉండేటువంటి కథను ఆశాంతం తెలుసుకుందాం. కౌరవ పాండవులకు యుద్ధం అనివార్యమైంది. యుద్ధం జరుగుతూ ఉంది. కౌరవ పక్షాన సర్వసైన్యాధిపతిగా మొదట భీష్ముడు, భీష్ముని తర్వాత ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడి తర్వాత కర్ణుడు సైన్యాధిపతి అవుతారు. సుయోధనుడికి అంటే దుర్యోధనునికి కర్ణుడంటే వల్ల మాలిన అభిమానం. ఎలాగైనా పాండవులను జయించి తనకు విజయాన్ని సంపాదించి పెడతాడని ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇక పాండవ పక్షాన కర్ణుడికి సరిజోదు అయినవాడు అర్జునుడు, విలువిద్య నైపుణ్యుడు. మరి అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు యుద్ధరంగంలో విజృంభిస్తూ ఉంటాడు. అర్జునుణ్ణి ఎలాగైనా
నిలువరించమని దుర్యోధనుడు కర్ణుని కోరతాడు. అలాగైతే నాకు గొప్ప సారథ్య పటుత్వం, మెళకువలు, అంటే రథాన్ని నడిపేదానికి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు నాకు కావాలి. ఎందుకంటే అర్జునుని రథసారథిగా శ్రీకృష్ణుడు రథాన్ని నడపడమే కాకుండా యుద్ధ మెలకువలు తెలుపుతూ, ప్రోత్సహిస్తూ, సహాయపడుతూ ఉన్నాడు. అలా శ్రీకృష్ణుడిలా నన్ను ప్రోత్సహిస్తూ, యుద్ధ మెలకువలు తెలుపుతూ, రథాన్ని సారథ్యం వహించడానికి ఒక నేర్పరిని నియమించమని అడుగుతాడు. దుర్యోధనుడు మద్రదేశాన్ని పరిపాలించే శల్యుడిని కర్ణునికి రథసారథిగా నియమించడం జరుగుతుంది. మరుసటి రోజు యుద్ధరంగానికి బయలుదేరాలి అని ఎవరికి వాళ్ళు వ్యూహాలను పన్నుకుంటూ ఉంటారు. అయితే ఇంతలో కుంతీదేవి కర్ణుని వద్దకు వెళ్ళి కర్ణుని జన్మరహస్యం చెప్పి, నీవు నా తొలిచూలు బిడ్డవు, వివాహానికి ముందే నిన్ను కన్నాను, లోకానికి భయపడి నిన్ను గంగపాలు చేశాను, తప్పు క్షమించు, నువ్వు నా బిడ్డవు, పాండవ పక్షానికి రా, పాండవులు 5గురిని ధర్మరాజాదులను ఒప్పించి నిన్ను రాజును చేస్తాను అని కుంతి కర్ణుని అడుగుతుంది. కర్ణుడు అందుకు ససేమిరా అంటాడు. కుంతీదేవి చివరికి పుత్రభిక్ష పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఎవరైనా యాచిస్తే, దానమివ్వమని అడిగితే వెనుదిరగని స్వభావము కలిగిన కర్ణుడు సొంత తల్లే అడిగేసరికి ఒక్క అర్జునుడు తప్ప మిగిలిన 4 కుమారులను నేను సంహరించను, కానీ అర్జునుడే ఎదురుపడితే తప్పక సంహరిస్తాను. నేను బ్రతికి ఉన్నా, అర్జునుడు బ్రతికి ఉన్నా, నీ కుమారులు 5గురుగా పంచపాండవులుగా కీర్తింపబడతారు, వెళ్ళమంటాడు. ఆ విధంగా తల్లి యొక్క కోరిక మేరకు పాండవులలో మిగిలిన 4గురిని చంపే అవకాశం పోయింది. ఇక కర్ణుడికి కేవలం అర్జునుణ్ణి మాత్రమే చంపే అవకాశం ఉంది. తల్లికి మాటిచ్చాడు కదా. అందుకే యుద్ధరంగంలో తన సారథికి చెప్తా ఉంటాడు, అర్జునుడి దగ్గరికే రథాన్ని నడుపు, అర్జునుడి దగ్గరికే నా రథాన్ని నడుపు అని. ఎందుకంటే మిగతా పాండవుల దగ్గరకు రథాన్ని నడిపినా వాళ్ళతో యుద్ధం చేయడు, వాళ్ళను తనను సంహరించలేడు, తల్లికి మాటిచ్చాడు కదా. దానితో పాటు ఇంతకాలం తన తల్లి ఎవరో తెలియదు. ఆ కొరత కర్ణుణ్ణి బాగా వెంటాడుతూ ఉంది. సూతపుత్రుడు అనే చులకన భావంతో కాలాన్ని నెట్టుకొచ్చు ఉన్నాడు. ఇన్నేళ్లకు తానెవరో,
తన తల్లి ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ, మరొక వైపు తల్లికిచ్చిన మాట, ఇవన్నీ కూడా అతని మనస్సును బాధకు గురి చేస్తాయి. ఆ రోజు నిద్రపోలేదు. యుద్ధానికి ముందు రోజు ఈ ఆలోచనలతో నిద్రపోలా. అయితే అప్పటికే కౌరవులు పాండవులు ఇరుపక్షాల వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి అటువైపు ఇటువైపు తమ సైన్యాన్ని, రథాలను, గజములను మోహరించి ఉన్నారు. అందరూ కౌరవులలో ప్రధానంగా దుర్యోధనుడు కర్ణుడి రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వసైన్యాధిపతి కదా. ఆయన వచ్చి శంఖాన్ని పూరిస్తే యుద్ధం స్టార్ట్ అవుద్ది. అయితే ముందు రోజు జరిగినటువంటి వివిధ సన్నివేశాలు, ఆలస్యంగా నిద్రపోయినటువంటి కర్ణుడు బాధాతప్త హృదయంతో ఉంటూ ఇంకా సిద్ధం కాల. భటుడు వస్తాడు కర్ణుడి దగ్గరకు. అయ్యా, సమయం మించిపోతుంది, రారాజు సుయోధనుడు మిమ్మల్ని వెంటనే వెంట పెట్టుకుని రమ్మన్నాడు, యుద్ధానికి బయలుదేరండి అని అనగా కర్ణుడు యుద్ధ వస్త్రాలను ధరించి ఆయుధములను చేబూని గృహాన్ని వీడి రథాన్ని సమీపించి సారథి అయినటువంటి శల్యునితో, ఓ శల్యరాజా, ఆలస్యం చెయ్యకు, యుద్ధాన్ని వేగంగా నడుపు అంటాడు. అప్పుడు శల్యుడు ఇలా అంటాడు, అయ్యా, ఈరోజు మీరేదో మగతగా ఉన్నారు, బాధాతప్త హృదయంతో ఉన్నారు. మీ ముఖ కవళికలను చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తుంది. ఏమిటి విశేషం? ఎందుకని ఇలా అంటాడు. లేదు లేదు, నేను యుద్ధానికి సిద్ధమడే ఉన్నాను. యుద్ధరంగంలో అర్జునుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికే రథాన్ని నడుపు శల్యరాజా అంటాడు. అటులనే అని చెప్పి శల్యుడు రథాన్ని నడుపుతూ ఉంటాడు. ఆ విధంగా యుద్ధరంగానికి వెళుతున్న కర్ణుడు తన సారథి అయిన శల్యునికి పరశురాముడు తనను శపించిన వృత్తాంతాన్ని ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. ఓ శల్యరాజా, పరశురాముని వద్దకు వెళ్ళాను, అస్త్ర విద్యను నేర్పుమని ప్రార్థించాను. ఆయన, నేను బ్రాహ్మణులకే అస్త్ర విద్యలను నేర్పెదను, క్షత్రియులకు నేర్పను అనగా, నేను క్షత్రియుడను కాను కనుక మీరు నిరభ్యంతరంగా నాకు అస్త్రములను నేర్పవచ్చును అని పలికితిని. అందుకు అంగీకరించినటువంటి పరశురాముడు కర్ణునికి అస్త్ర విద్యను బోధించుట ప్రారంభించను. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు గురువు అడవిలో సమిధుల కోసం వెళుతూ అలసిపోయి మార్గమధ్యంలో చెట్టు క్రింద నా తొడపై విశ్రమించాడు. అప్పుడు
వజ్రముఖము అను ఒక పింగళ పురుగు నా తొడను తొలచడం ప్రారంభించింది. రక్తం ధారగా ప్రవహిస్తూ ఉంది. అయితే గురువుకు నిద్రాభంగమగునని నేను ఆ బాధను సహించాను. అయితే రక్తపు స్పర్శచే నిద్ర మేల్కొనిన గురువు భరించిన తనను చూసి, అంటే నన్ను చూసి బ్రాహ్మణుడు కాడని, క్షత్రియుడని భావించి నన్ను ఈ విధంగా శపించాడు. ఓయి దురాత్మ, నీవు నాకు అబద్ధం చెప్పావు. క్షత్రియుడను కానని అసత్యమాడి నా వద్ద అస్త్ర విద్యలు నేర్చావు. తగిన సమయంలో ఆ అస్త్రములు విఫలము కాగలవు. ఇది నా శాపం అని అన్నాడు. ఆ విధంగా పరశురాముని యొక్క శాప వృత్తాంతాన్ని చెప్పిన కర్ణుడు రథాన్ని ఆపమంటాడు. నేను నా అస్త్రములను పరీక్షిస్తాను అని పరీక్షించి చూడగా అవన్నీ కూడా నిష్ఫలమయ్యాయి. ఆ అస్త్ర నిన్న తల్లిచే వారింపబడ్డాను, బాధింపబడ్డాను. ఇప్పుడు గురువు యొక్క శాపము కూడా నన్ను, నా పరాక్రమాన్ని ఈ క్షణంలో ఈ విధంగా అడ్డుకుంటుంది అని బాధపడ్డాడు. ఇక బాధపడుతున్నటువంటి కర్ణుడు కొంతసేపటి తర్వాత తేరుకొని, శల్యరాజా, నేను దుఃఖాన్ని విడిచాను, తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాను. వీరులు దుఃఖింపరాదు, బాధపడరాదు. యుద్ధంలో గెలిచామంటే స్వర్గం, మరణించామంటే కీర్తి. కాబట్టి అనున్నది లేదు. కాబట్టి ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో అక్కడికే నా రథాన్ని నడుపు. నేను వెంటనే అర్జునుడితో తలపడాలి అని అన్నాడు. అలాగే అని చెప్పి శల్యరాజు ముందుకు సాగుతూ ఉన్నాడు. కొంచెం దూరం సరికి ఒక్కసారిగా మబ్బులు గమ్ముకున్నాయి, గాలులు వీస్తూ ఉన్నాయి, ఉరుములు మెరుపులు. ఇవన్నీ కూడా అపశకునాలుగా భావించారు ఇద్దరూ కూడా. ఆయన ధీరోదాత్తుడై ముందుకు వెళుతూ ఉండగా ఒక గంభీరమైనటువంటి ధ్వని వినపడింది, కంఠధ్వని. ఓ కర్ణ, గొప్ప భిక్షను కోరుకుంటున్నాను అన్న గంభీరమైన ఆ కంఠధ్వనిని విని రథాశ్వాలు కూడా ముందుకు సాగగా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ వచ్చినటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు. ఎవరు ఆ బ్రాహ్మణుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. కర్ణుని రథం ముందు నిలబడి గొప్ప భిక్షను ఇవ్వు అంటాడు. అలాగే ఈ కర్ణుని యాచించిన వాడు ఇంతవరకు ఎవరూ కూడా ఒట్టి చేతులతో వెళ్ళలేదు. ఏం కావాలయో కోరుకో అంటాడు. అయితే ఇంద్రుడు అంటే ఆ బ్రాహ్మణుడు తనకిది ఫలానా కావాలా అని చెప్పడు, గొప్ప భిక్ష కావాలి అంటాడు. కర్ణుడే అర్థం చేసుకొని, సరే నీవు బ్రాహ్మణుడు కదా, 1000 గోవులను ఇస్తాను తీసుకో అంటాడు. నాకు గోవులతో పని లేదు,
అంటాడు. సరే, శ్రేష్టమైన జాతి గుర్రాలను ఇస్తాను, తీసుకో. నాకెందుకు రథాశ్వాలు, అశ్వాలు, యుద్ధాశ్వాలు? అవసరం లేదు అంటాడు. సరే, అప్పుడు మేలుజాతి గజాలను ఇస్తాను అంటాడు. గజములతో నాకేమి పని? గజములు కూడా నాకు అక్కర్లేదు అంటాడు. అటులనా? అయితే మీకేమి కావలేను? నేను గొప్ప భిక్షను కోరుతున్నాను. అటులనే, నీకు గొప్ప భిక్షనే ఇచ్చేదను. గోవులు వద్దన్నారు, అశ్వములు వద్దన్నారు, గజములు వద్దన్నారు, మీకేమి కావలేనో తెలుపుటలేదు. పోనీ కనకమును ఇవ్వమందువా? బంగారాన్ని ఇస్తానంటాడు. నాకు కోరిక లేదు అంటాడు. సరే, రాజ్యాన్ని ఇవ్వమందువా? ఇస్తాను. రాజ్యంతో నాకేం పని? అక్కర్లేదు. రాజ్యము కూడా నాకు వద్దు, భూమి కూడా వద్దు. అటులైన అగ్నిహోత్రాలను, యాగఫలాలను ఇస్తాను అంటాడు. అవి కూడా వద్దు. ఏమీ వద్దు అంటే ఎలా స్వామి? పోనీ నా తలను తెంచి ఇవ్వమందువా అంటాడు. అంటే నేను నీ ప్రాణాలు కోరుకుని వచ్చాననుకుంటున్నావా? నాపై ఇంత అభాండాలేస్తున్నావు అంటాడు. లేదు లేదు లేదు, శాంతించవలేను, ఏమి కావలేనో కోరుకోండి అని కర్ణుడు అనగా, మళ్ళీ నీ వద్ద ఉన్నదే అడుగుతున్నాను, నేను లేనిది అడగట్లేదు. ఆ గొప్ప భిక్ష ఏదో నీ వద్ద ఉంది, నా కళ్ళకు కనపడుతూ ఉంది, అదే అడుగుతూ ఉన్నాను అంటాడు. అయ్యా, నా వద్ద ఈ సహజ కవచ కుండలాలు తప్ప ఇక ఏమీనూ లేవు అంటాను. అటులైనా ఆ కవచ కుండలాలనే దానముగా ఇవ్వుమో అని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు అడుగుతాడు. కర్ణుడు ఆ కవచ కుండలాలను ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా శల్యుడు ఆపుతాడు. కర్ణ, వచ్చినది ఇంద్రుడు, నీ కవచ కుండలాలను అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే తన కుమారుడైనటువంటి అర్జునుడికి ఎక్కడ ప్రాణాపాయం కలుగునో అని ముందుగానే నీ వద్ద ఉన్న ఆ ఏకైక ఆధారమైన ఆ కవచ కుండలాలను కూడా గ్రహించుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఇవ్వకు ఇవ్వకు అని శల్యుడు ఎంత వారిస్తూ ఉన్నా వినకుండా కర్ణుడు తన సహజ కవచ కుండలాలను ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ కవచ కుండలాలను తీసుకుని ఇంద్రుడు అంటే శక్రుడు వెళతాడు. ఆ తర్వాత వెంటనే ఒక దేవదూత ప్రత్యక్షమవుతాడు. కర్ణుడు అంటాడు, అయ్యా, ఎవరు మీరు అని. నన్ను ఇంద్రుడు పంపాడు. మీ నుంచి కవచ కుండలాలను తీసుకున్న తర్వాత మా సురరాజు నైరాశ్యంలో ఉన్నాడు, దీనుడై ఉన్నాడు. నీ గొప్ప దానమునకు ఎంతో ఆనందంతో పాండవులలో ఒక్కరిని మాత్రమే వధింపగల శక్తిగల విమల అను ఆయుధమును నీకివ్వమని నన్ను పంపాడు, స్వీకరించండి అంటాడు ఆ దేవదూత. అప్పుడు కర్ణుడు అంటాడు, దానమునకు ప్రతిదానమా? కర్ణుడెప్పుడూ కూడా అలా స్వీకరించలేదు, నాకు వలదు అంటాడు. కాదు కాదు, నేను బ్రాహ్మణ వచనమును గ్రహించు, ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నాను, నా మాటని స్వీకరించు, ఇది గ్రహించు ఈ ఆయుధమును అంటాడు. అటులైన బ్రాహ్మణుల వచనములను నేను ఎప్పుడూ కూడా తిరస్కరింపలేదు. నీవు చెప్పినట్లు ఆ ఆయుధమును స్వీకరిస్తాను అని చెప్పి ఆ విమల అను ఆయుధాన్ని గ్రహిస్తాడు.
గ్రహించిన తర్వాత దేవదూత వెళ్ళిపోతాడు. కర్ణుడు యుద్ధరంగానికి బయలుదేరతాడు. ఓ శల్యరాజా, శంఖధ్వని వినపడుతున్నది. ఎక్కడైతే అర్జునుడు కలడో అక్కడికే నా రథాన్ని నడుపు అంటాడు. అలా యుద్ధరంగానికి వెళతాడు కర్ణుడు. ఇది కర్ణభారం అనే పాఠం. ఇందులో తల్లిచే వారింపబడిన కర్ణుని యొక్క హృదయతాపమును మనం తెలుసుకున్నాం. పరశురాముని శాపవృత్తాంతాన్ని తెలుసుకున్నాం. బ్రాహ్మణుని వేషంలో ఇంద్రుడు సహజ కవచ కుండలాలను దానమివ్వమని అడగడం తెలుసుకున్నాం. అందుకు ప్రతిగా విమల అను ఆయుధమును దేవదూత ద్వారా కర్ణుడు గ్రహించడాన్ని తెలుసుకున్నాం. ఈ 4 టాపిక్ల మీద ఈ పాఠం నడుస్తుంది. ఇంతటితో ఈ పాఠం కూడా ముగిసింది. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4ంటిలో రేపు పరీక్షల్లో ఒకటి వస్తుంది. ఈ 4ంటిని ఉపవాచకం అనే హెడ్డింగ్ పెట్టుకొని ఈ 4ంటిని మీరు నోట్స్లో రాయండి. సెలవు.